చైత్ర నవరాత్రి శక్తికి పూజ అనేది చేస్తూ ఉంటారు. సృష్టి యొక్క మూల శక్తి అహమేవ జగస్వ అని ఏదైతే చెప్తూ ఉంటారో, మేహి సంపూర్ణ జగత్తును, నేనే సంపూర్ణ జగత్తును, నా ఆంతరికంగా ఏమి శక్తి అనేది అందరికీ కనిపిస్తుంటుంది. ఆంతరిక శక్తి ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ శక్తి స్వయం పరమతత్వం అని చెప్తుంది. సీదా అద్వైతంగా అద్వైత సిద్ధాంతమును ఉపనిషత్తుల ద్వారా కూడా మనకు లభిస్తుంది. ఇకపోతే మాయ మరియు బ్రహ్మ యొక్క రహస్యం. మమ్ మాయ జగత్ సర్వం, ఆ, యమ మోహిత అని అంటే, న్- నా యొక్క మాయతోటే సంపూర్ణ ప్రపంచము మోహితమవుతూ ఉంటుంది అని అన్నారు. అంటే ఏంటి వ్యాఖ్యానము? ఇదే కాన్సెప్ట్ తోటి ఆధునిక భాషలో మనము చెప్పాలి అంటే, పర్సెప్షన్ యాజ్ ఏ రియాలిటీ అంటారు. కశ్మీరీ శైవ్ దర్శన్ మరియు వేదాంతలో కూడా దీని గురించి వివరించడం జరిగింది. ఇకపోతే భక్తి యొక్క మహత్యం. కేవలం భక్తితోటే ప్రాప్తి లభిస్తుంది అని అన్నా, మ్, కేవలం వేదాల అధ్యయనంతో కూడా కాదు అని చెప్పడం జరిగింది. ఇక్కడ దేవి స్పష్టంగా ఏం చెప్పారు అంటే, కేవలం ఇంటలెక్చువలీ నాలెడ్జ్ అనగా జ్ఞానము ప్రాప్తే కాదు, అనుభవము ఎక్స్పీరియన్స్ కూడా తప్పనిసరి అని అంటూ ఉన్నారు. ఇకపోతే ఆత్మ మరియు దైవీ శక్తికి ఉన్నటువంటి సంబంధము. అహం ఆత్మ గుహ్య రూప సర్వభూతేషు సంస్థిత అని అంటూ ఉంటారు. అనగా నేనే ప్రత్యేక ప్రాణి లోపల ఉన్న ఆత్మ యొక్క రూపంలో స్థిరమై ఉన్నాను అని. అంటే దీని గురించి ఇంకా వ్యాఖ్యానం చేయాలి అంటే, పూర్తిగా కనెక్షన్ తోటి మనము ఆలోచించినట్టు స్పిరిచువాలిటీ తోటి నా అంటే ఏ విధంగా బ్రెయిన్లో కాన్షియస్నెస్ కన్ కనిపిస్తూ ఉంటుందో, దాని యొక్క లోతుల్లోకి వెళ్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. ఇకపోతే నెక్స్ట్ భయము మరియు ముక్తి పాయింట్. యదా మా శరణం శరణ యతి తదా తస్య నా విధేత భయమా అని అంటూ ఉన్నారు. ఏదైతే నా యొక్క శరణులోకి ఎవరైతే నా శరణులోకి వస్తారో వాళ్ళు ఏ విధమైనటువంటి భయ ఆందోళనలు అని ఉండవు అని చెప్పటం. అంటే దీని గురించి వ్యాఖ్యానం సైకలాజికల్గా ట్రూత్ నిరూపించటము అంటే, సమర్పణతోటే ఎన్ఎగ్జైటీ తక్కువ అవుతుంది అని. ఆరో పాయింట్ శక్తి యొక్క సర్వభౌతిక స్వరూపము. అంటే ఇక్కడ ఆమ్, శక్తి అంటే ప్రభవిత్ అంటారు. దీని యొక్క భావము దేవి భాగవత పురాణంలో తంత్ర పరాపరలో కూడా లభిస్తూ ఉంటుంది. శివుడు కూడా శక్తి లేకుండా ఏమీ చేయలేడు అని అర్థము. అంటే ఎనర్జీ శక్తి లేకుండా కాన్షియస్నెస్ అనేది ఇన్యాక్టివ్ అని చెప్పటము. ఆధునిక ఆ, సై సైన్స్ ప్రకారం కూడా, ఫిజిక్స్ ప్రకారం కూడా ఎనర్జీ ఫీల్డ్ కాన్సెప్ట్ తోటి కలయిక ఉంటుంది అని అర్థం. ఇంకా లోతుగా ఆలోచించినట్లయితే మీకు అనుభవం అవుతుంది. దేవి భాగవతంలో దేవి స్వయంగా మరి అంటుంది, కేవలం నేను అంటం లేదు అని. అంటే ఇక్కడ ఏం చెప్తుంది? మైహి నేనే కాన్షియస్నెస్ ఫీల్డ్ను అని, నేనే ఎనర్జీ మ్యాట్రిక్స్ని అని, నేనే అబ్జర్వేషన్ మరియు అబ్జర్వ్డ్ అనేది రెండు చేస్తూ ఉంటాను అని, ఇంకా సీదాగా కనెక్ట్ అవుతాను అని. క్వాంటమ్ ఫిజిక్స్ కూడా ఇదే చెప్తూ ఉంది. వేదాంతాల్లో ఉన్నదే. ఎక్కడైతే పరమాణువు ప్లస్ చైతన్యం యొక్క సంబంధం చెప్తూ ఉంటారో అక్కడ అన్నీ ఉంటాయి అని. శాస్త్రాల యొక్క అనుసారంగా శివుడు
కేవలం పాజిటివ్ కాన్షియస్నెస్సే కాదు, పరమ చైతన్యము, ప్యూర్ అవేర్నెస్, జ్ఞానము, నాలెడ్జి, ప్రకాశము, స్పిరిచువల్ లైట్, పూర్తిగా శ్రోత అని. నేను ఎంట్రో క్లారిటీ అని చెప్పటము రిఫైన్ చేస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నారు. ఈరోజు మనం దేవి భాగవత పురాణంలో కేవలం కథే కాదు, కాస్మిక్ సైన్స్ యొక్క కాన్షియస్నెస్ రూపంలో అర్థం చేసుకుందాము అంటూ ఉన్నారు. ఆ దేవి, మనము దేవి యొక్క ఒక రూపాన్ని చూస్తూ ఉంటాం. అదే వాస్తవము అని అనుకుంటే యూనివర్సల్ ఫెమినిన్ ప్రిన్సిపల్ ఎనర్జీ, క్రియేటివిటీ, డైనమిక్ ఇంటెలిజెన్సీ అని చెప్పటము. శివుడి యొక్క శివుడు అంటే సరైన అర్థము పరమ చైతన్యము, సుప్రీం కాన్షియస్నెస్ అని. జ్ఞానం యొక్క స్రోత, సోర్స్ ఆఫ్ నాలెడ్జ్. శివుడు అంటే సోర్స్ ఆఫ్ నాలెడ్జి, పరమ చైతన్యము, సుప్రీం కాన్షియస్. ప్రకాశము అంటే ఇన్నర్ లైట్, స్పిరిచువల్ లైట్, పూర్ణ స్థిరత మరియు అనంతమైన అవేర్నెస్ అని చెప్పడం. కేవలం ఇది అబ్జర్వేషనే కాదు, అన్లిమిటెడ్ సోర్సు అని, అన్నీ దీని నుండే ప్రకటితమవుతుంది అని చెప్పడం. దేవి ప్లస్ శివుడు, శివుడు శక్తి అండర్స్టాండింగ్ తోటే ఈ సృష్టి మ్, రచన అనేది, క్రియేషన్ అనేది జరిగింది. కరెక్ట్గా దీన్ని అర్థం చేసుకోవాలి అంటే శక్తి ఎనర్జీ దేవి, ఎక్స్ప్రి ఎక్స్పర్సన్స్. శివ్ అంటే చైతన్యము, కాన్షియస్నెస్, సోర్స్, లైట్ అని. ఇలాగా దేవి క్రియేటివ్స్, మూవ్స్, మేనిఫెస్టేషన్. శివుడు అల్టిమేట్గా ఉండేటువంటి ఎనర్జీ, శక్తి, బ్యాలెన్స్డ్ ఉంటుంది. శక్తి లేకుండా శివుడు దిశ సహిత శక్తి అనేది పనిచేయదు అని. అందుకు శివుడు లేకుండా శక్తి అభివ్యక్తం రహితమైనది, అభివ్యక్ అభివ్యక్త రహిత చైతన్యము అని చెప్తున్నారు. ఇద్దరు కలిస్తేనే పూర్ణత్వం, సంపూర్ణత్వం ఉంటుంది అని. అందుకే కదా లైట్ లైట్ లేకుండా ఏమీ కనిపించదు అంటారు. ఎక్స్పీరియన్స్ లేకుండా లైట్ అనుభవంలోకి రాదు అని. శివుడు పరమ ప్రకాశము, పరమ జ్ఞానము, దేవి దాని యొక్క ప్రకాశము యొక్క అభిన్నము అని చెప్పటము. ఇలాగా మనము నెగిటివ్ ఆలోచన నుండి దూరంగా అయితేనే పూర్తిగా మనము అన్నిటినీ పొందగలము అని అర్థము. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. ఇక్కడ మన శివుడు పరం ప్రకాశము, పరమ జ్ఞానము, దేవి శక్తి. మరి లైట్ లేకుండా శక్తి కనపడదు, శక్తి లేకుండా లేదు అనే విషయం గురించి దేవి భాగవతంలో ఇంకా ఏం చెప్తున్నారో దాని గురించి మనం కొంచెం తర్వాత విందాము. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. बेहद के बेहद परम परम महाशांति है, महाशांति है, महाशांति है। नमस्ते।